అయ్యా ఈ సెషన్లో మాకు అవసరమైన మీ జీవ మాటను మనం దయచేయండి. మీ మాటలు మనం వర్తింపజేస్తాయి నాయన. అటు మాటలతో నాయన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించుకొని ఇక్కడ సరిచేయడంలో ఇక్కడ మేము ఇంకా బలపడాలను విభాగంలో మేము బలం పొందుకొని ఇంకా నమ్మకస్తులుగా విధేయులుగా మీ రాజ్య వ్యాప్తిలో నాయన మీ పనిలో ఉండడానికి మాకు అనుగ్రహించుకొని సంవత్సరంలో నాయన మీ చేతులకు చెప్పుకున్నాగా మీ ప్రభావం అనుగ్రహించండి. చిన్నపిల్లలు కూడా నాయన ఇలా అల్లరి చేయకుండా వారి జాగ్రత్త I would like to introduce a little bit about myself before we have the word of God. Hello, this is myself, but I shall not want. దాస్ అయి ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ మాస్టర్ గుర్కా ఉపేక్షించుకోవటం అన్నది అవన్నీ కూడా ఇష్టమైన మాటలు కానే కావు కాబట్టి ఈ దినాల్లో కూడా మనకి అలాంటి మాటలు ఎవరైనా చెప్తే మనం ఇది చేయాలి, ఇది విడిచిపెట్టాలి, ఇది చేయకూడదు అని ఎవరైనా చెప్పారనుకున్నా మనకి అవన్నీ ఇష్టమే ఉండవు కదా. ఒకవేళ మీరు చాలా మంచి వాళ్ళండి, దేవుడు తప్పకుండా మనందరినీ బాగా చూసుకుంటాడని ఇలాంటి మాటలు చెప్పినప్పుడు కొంచెం వినబుద్ధి అవుతుంది. కాకపోతే మనలాంటి వాడే పేదలు కూడా ఆయనకి ఈ యొక్క విషయాల్లో అస్సలు అంటే ఇష్టం ఉండేవి కానే కాదన్నట్టుగా ఇక్కడ ప్రియమైన నా యేసయ్యా చెప్పండి. ఇప్పుడు వరకు నేను ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు, ఎన్నో ప్రదేశాలు తిరిగాను. ఇదే అల్ఫామస్ లైఫ్ చేంజింగ్ స్టాల్ అని ఉంది. చాలా కొత్తగా ఉంది. మీరేమో లైఫ్ చేంజింగ్ కానీ 3 కేజీలు ఉన్నాయి. కష్టాలు, కన్నీరు, కపటాలు. ఇక్కడేమో గవర్నమెంట్ ఏమో అన్ని రంగులు పెంచేస్తున్నారు. ఊరుకో అక్క చూడు ఎంత హ్యాపీగా ఉందో. మా బావ బ్యాంకు మీరేంటి, నేనే దేవుణ్ణి, నన్ను కోట్లాది మంది అభిమానులు అభిమానిస్తూ ఉంటారు. నేను నా తమ్ముళ్ళు ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళము, మా అభిమానులు మాతోనే ఉంటారు. జై బాబు. దేవుడు ఒక్కడే. దిస్ ఇస్ ది లేటెస్ట్ సెన్సేషన్. లైక్ కొట్టు, అదృష్టాన్ని మీ జేబులో పెట్టు. ఏమయ్యా లాంగ్ వీకెండ్ కదా, ఏంది ప్లాన్? ఏముందన్న, లాస్ట్ వీక్ వరల్డ్ కప్ చూసాను. సో ఆ వీడియో చూస్తా, యూట్యూబ్ లో ఎంజాయ్ చేస్తాను. అనిలమైన మా మదర్ అనిరాలైనా సరే
తను చేసినటువంటి మంచి పని తెలుసుకొని, తన విశ్వాసం తెలుసుకొని తన ద్వారా రక్షణ పొందింది. నన్ను కూడా అలాగే పెంచింది. కాబట్టి తప్పకుండా క్రైస్తవులు చేసేటటువంటి మంచి పని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి నేను తప్పకుండా ఆవిడ అడుగుజాడలు నడుస్తాను. తప్పకుండా ఈ కంపెనీ ద్వారా అనేక నెంబర్ 3 26వ వచనం తెలుగులో చదువుతామా? ఎవరైనా చదవండి. 26వ వచనం. దేవుని ప్రజలకు శ్రమ అనుభవించట మేలని యోచించి పరయోగ కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతను ప్రతిఫలముగా కలగబో బహుమానం అందు దృష్టి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ సా సంథింగ్ కదా, దాన్ని ఏమంటామంటే దట్ ఈస్ స్పిరిచువల్ విజన్ అంటే కదా. మరి వాస్తవానికి దేవుడు మనకి